మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మహాలయ పక్షంలో అంటే సెప్టెంబర్ 21 లోపు ఒక్కసారి ఈ కథ వింటే చాలు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ కుటుంబమంతా తరతరాల వరకు ఐశ్వర్యానికి లోటు లేకుండా ఆనందంగా ఉంటుంది. నరక బాధలు తప్పుతాయి, పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల సంపదలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను సగంలో ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు వినండి. కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కాంచీపురం అగ్రహారంలో వేదమూర్తి అనే ఒక గొప్ప వేద పండితుడు ఉండేవాడు. ఆయన పాండిత్యం సముద్రమంతా అపారమైనది. కానీ ఆయన హృదయం ఒక ఎండిన బావిలా సంకుచితమైనది. తన జ్ఞానం ముందు ప్రపంచమంతా గడ్డి పోచతో సమానమని ఆయన గర్వం. దాన ధర్మాలంటే ఆయనకు గిట్టదు. పితృకార్యాలంటే ఆయనకు అస్సలు నమ్మకం లేదు. చనిపోయిన వారికి పెట్టే పిండం గాలిలో విసిరిన రాయి లాంటిది. అది ఎక్కడికి చేరుతుందో ఎవరికి తెలుసు. ఇదంతా కాలయాపన, ధన వ్యయం తప్ప మరొకటి కాదు అని బహిరంగంగానే విమర్శించేవాడు. ఆయన భార్య సుశీల మహాపతివ్రత. భర్త అడుగుజాలలో నడిచేదే అయినా పితృకార్యాల విషయంలో మాత్రం ఆయనతో విభేదించేది. కానీ ఆమె మాటలకు వేదమూర్తి ఎప్పుడూ విలువిచ్చేవాడే కాదు. వారి ఇంటి వెనుక శిథిలావస్థలో ఉన్న ఒక పురాతన శివాలయం ఉండేది. ఆ ఆలయ శిఖరంపై ఒక కాకి గూడు కట్టుకొని నివసించేది. అది సాధారణ కాకి కాదు, దాని పేరు కాలజ్ఞ. దానికి భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుస్తూ అది ప్రతిరోజు వేదమూర్తిని, ఆయన ప్రవర్తనను గమనిస్తూ ఈ పండితుడి జ్ఞానం కంఠంలో దాచుకున్న విషం లాంటిది. పితృదేవతల రుణం తీర్చుకొని వాడు ఎంతటి పండితుడైనా పశువుతో సమానం. వారి శాపానికి గురైతే ఈయన వంశమే అంతరించిపోతుంది అని తనలో తాను అనుకునేది. అలా ఒక మహాలయ పక్షం వచ్చింది. యమధర్మరాజు పితృదేవతలకు తమ వంశీయులను చూసి వారు పెట్టే పిండాలను స్వీకరించడానికి భూలోకానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చాడు. వేదమూర్తి తండ్రి, తాత, ముత్తాతల ఆత్మలు ఎంతో ఆశతో భూలోకానికి వచ్చాయి. కానీ వేదమూర్తి ఆ 15 రోజులు పితృకార్యాలను పూర్తిగా విస్మరించాడు. మహాలయ అమావాస్య నాడు కూడా యథావిధిగా శిష్యులకు పాఠాలు చెప్తూ కూర్చున్నాడు. అతని భార్య సుశీల కన్నీళ్లతో, స్వామి, ఈ ఒక్కరోజైనా పితృదేవతలను స్మరించుకొని ఒక పిండమైనా పెట్టండి, మన వంశానికి మంచిది అని వేడుకుంది. కానీ వేదమూర్తి ఆమెను కసురుకుని, నీ పని పాట చూసుకో, నాకు శాస్త్రాలు నేర్పకు అని గద్దించాడు. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు మెరుపులతో భీంకరంగా మారింది. ఆ శివాలయ శిఖరంపై ఉన్న కాలాజ్ఞ కాకి రెక్కలు టపటపలాడిస్తూ వచ్చి వేదమూర్తి ముందు వాలింది. దాని కళ్ళు నిప్పు కణికల్లా ప్రజ్వలిస్తూ ఉన్నాయి. అది వేదమూర్తి వంక తీక్షణంగా చూస్తూ గంభీరమైన స్వరంతో, ఓరి మూర్ఖుడా, నీ పాండిత్యం నీ కళ్ళను మూసివేసింది. నీ కోసం పితృలోకం నుండి వచ్చిన నీ పూర్వీకులను ఆకలితో అలమటింపజేస్తున్నావు. వారి ఆకలి కేకలు నీకు వినబడటం లేదా? వారి కన్నీటి శాపం నిన్ను, నీ వంశాన్ని దహించి వెయ్యదా అని మనుష్య భాషలో ప్రశ్నించింది. వేదమూర్తి దిగ్భ్రాంతికి గురి అయ్యాడు. ఒక కాకి మాట్లాడడం, తనను నిలదీయటం చూసి ఆయన గర్వం దెబ్బతినది. ఎవరు నువ్వు? ఒక పక్షివి నా అంతటి పండితుణ్ణి ప్రశ్నిస్తావా అని అహంకారంతో అన్నాడు. దానికి ఆ కాకి నవ్వి, నేను కాలజ్ఞను. నీ వంశ రహస్యం నాకు తెలిసి. నీ ముత్తాత ఒక గొప్ప తాంత్రికుడు. ఆయన తన శక్తులతో పితృదేవతలను బంధించి వారిని తన బానిసలుగా చేసుకున్నాడు. ఆ పాపఫలమే ఇప్పుడు నీవు అనుభవిస్తున్నావు. నీ పితృదేవతలు పితృలోకంలో లేరు. వారు ఈ శివాలయంలోనే బంధించబడి ఉన్నారు. వారి ఆకలి దాహం తీరక ప్రేతాత్ములుగా మారి ఘోషిస్తూ ఉన్నారు. నీవు పెట్టే పిండం మాత్రమే వారిని ఈ బంధాల నుండి విముక్తి చేయగలదు. కానీ నువ్వు వారిని విస్మరించావు అని ఒక భయంకరమైన నిజాన్ని బయటపెట్టింది. ఆ మాటలకు వేదమూర్తి శరీరమంతా చల్లబడింది. తన వంశానికి ఇలాంటి చరిత్ర ఉందని ఆయనకు తెలియలేదు. తన అహంకారం వెనుక ఇంతటి ఘోరమైన పాపం దాగి ఉందని గ్రహించి ఆయన భయంతో వణికిపోయాడు. వెంటనే ఆ కాకి పాదాలపై పడి, ఓ కాలజ్ఞ, నన్ను క్షమించు, నా అజ్ఞానాన్ని మన్నించు, నా పితృదేవతలను ఎలా విముక్తి చేయాలో దారి చూపించు అని ప్రార్థించాడు. అప్పుడు ఆ కాకి, సమయం మించిపోలేదు,
ఈ మహాలయ అమావాస్య గడియలు ముగిసేలోపు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వెంటనే వెళ్ళి నీ భార్య సుశీలతో కలిసి ఆ శివాలయం గర్భగుడిని శుభ్రం చెయ్యి. అక్కడ శివలింగం వెనుక ఒక రహస్య గది ఉంది. అందులో నీ ముత్తాత సంబంధించిన ఒక మంత్రపేటిక ఉంది. దానిని తెరిస్తే నీ పితృదేవతలు విముక్తులవుతారు. కానీ ఆ పేటికను తెరవటం అంత సులభం కాదు. దానికి ఒక పరీక్ష ఉంది అని చెప్పింది. వేదమూర్తి సుశీల ఇద్దరూ కలిసి ఆ శివాలయంలోనికి పరిగెత్తారు. అక్కడ కాకి చెప్పినట్లే శివలింగం వెనుక ఒక రహస్య గది ఉంది. అందులో ఒక నల్లటి రాతి పెట్టే మంత్రాలతో బంధించబడి ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: పితృభక్తి లేని వాడు ఈ పేటికను తాకితే భస్మమైపోతాడు. నిజమైన భక్తితో తన రక్తాన్ని ధారపోసి పితృదేవతల క్షమను కోరుకున్నప్పుడే ఇది తెరుచుకుంటుంది అని రాసి ఉంది. వేదమూర్తి ఒక్క క్షణం ఆలోచించాడు. తన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఒక కత్తి తీసుకుని తన చేతిని కోసుకుని ఆ రక్తాన్ని పేటికపై చిందిస్తూ, ఓ నా పితృదేవతలారా, నా అజ్ఞానాన్ని అహంకారాన్ని క్షమించండి. మీ రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాన్ని సమర్పిస్తున్నాను. దయచేసి నన్ను మన్నించి ఈ బంధాల నుండి విముక్తులు కండి అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. అంతే, ఆ పేటిక పెద్ద శబ్దంతో తెరుచుకుంది. దాని నుండి ఒక తెల్లటి కాంతి పుంజం వెలువడి ఆ గది అంతా వ్యాపించింది. ఆ కాంతిలో నుండి వేదమూర్తి పితృదేవతలు దివ్యమైన రూపాలతో ప్రత్యక్షమయ్యారు. వారి ముఖాలు శాంతితో ఆనందంతో వెలిగిపోతూ ఉన్నాయి. వారు వేదమూర్తిని ఆశీర్వదించి, నాయన, నీ భక్తికి మేము సంతోషించాము. నీ భార్య సుశీల సతీత్వమే నిన్ను ఈరోజు కాపాడింది. పితృకార్యాలను ఎన్నడూ విస్మరించకు. అవి కేవలం కర్మకాండలు కాదు, మన వంశ వృక్షానికి వేర్లు లాంటివి. వాటిని పోషిస్తేనే వంశం వర్ధిల్లుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యారు. అదే సమయంలో బయట వాలిన కాలజ్ఞ కాకి తన నిజరూపంలోనికి మారింది. ఆయన సాక్షాత్తు యమధర్మరాజు. వేదమూర్తి, నీవు పరీక్షల్లో నెగ్గావు. పితృభక్తి యొక్క ప్రాముఖ్యతను గ్రహించావు. పితృదేవతలను తృప్తిపరచని వారికి రౌరవాది నరకబాధలు తప్పవు. అక్కడ వారిని అగ్నిగుండాలలో వేసి వారి మాంసాన్ని వారితోనే తినిపిస్తారు. యుగాల పాటు ఘోరమైన యాతన అనుభవించాల్సి ఉంటుంది. నువ్వు ఆ పాపం నుండి బయటపడ్డావు. ఇకపై నీ జీవితాన్ని, నీ జ్ఞానాన్ని ధర్మ మార్గంలో ఉపయోగించు అని ఆశీర్వదించి మాయమయ్యారు. ఆ రోజు నుండి వేదమూర్తి పూర్తిగా మారిపోయాడు. తన అహంకారాన్ని విడిచిపెట్టి వినయశీలిగా మారాడు. ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో తన పితృదేవతలకు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రాద్ధకర్మలు నిర్వహించేవాడు. పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం చేసేవాడు. తన కీర్తి దశ దిశలా వ్యాపించింది. ఆయన వంశం ఆయన పితృదేవతల ఆశీస్సులతో తరతరాలు వర్ధిల్లింది. అలాగే మహాలయ పక్షం పూర్తయ్యేలోపు ఈ పవిత్ర కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి విష్ణుమూర్తి గరుక్మంతుడికి పితృదేవతల గురించి వివరిస్తూ ఉండగా గరుక్మంతుడికి ఒక సందేహం వస్తుంది. పిండీకరణ, వార్షిక శ్రాద్ధాల తరువాత మృత వ్యక్తికి తన స్వకర్మానుసారం దైవత్వము, మనుష్యత్వము, ఇతర అత్వములో సంప్రాప్తిస్తాయి కదా. ఆహారపు అలవాట్లు అందరివి ఒకలాగా ఉండవు కదా. మరి బ్రాహ్మణ భోజనాల వల్ల కానీ, శ్రాద్ధ హోమాల వల్ల కానీ అందరూ తృప్తి పడడం ఎలా సాధ్యం? ప్రేత రూపంలో ఉన్న వారిని ఉద్ధరించడానికి బ్రాహ్మణులకు పెట్టే భోజనం వారికెలా కడుపు నింపి ఆనందింపజేయగలదు? శ్రాద్ధాలను అమావాస్య నాడే పెట్టాలంటారు, నిజమేనా? దయచేసి నా ఈ అజ్ఞానాన్ని దూరం చేయండి అని విష్ణుదేవుణ్ణి ప్రార్థించాడు వినతాసుతుడు. అప్పుడు విష్ణుమూర్తి, గరుక్మంత, మనిషి తన కర్మానుసారం దేవతల్లో కలిసిపోతే శ్రాద్ధాన్నం అమృతంగా మారి వాని చెంతకు చేరుతుంది. అదే అన్నం గంధర్వ రూపం పొందిన వారికి భోగరూపంలోనూ, పశురూపం పొందిన వారికి గడ్డి రూపంలోనూ అందుతుంది. అలాగే నాగయోని వారికి వాయు రూపంలోనూ, పక్షికి ఫలంగాను, రాక్షసునికి మాంసంగాను, ప్రేతానికి రక్తంగాను, మనుషునికి అన్నపానాదులుగాను అందుతుంది. కనుక గరుక్మంత, ప్రతి అమావాస్య నాడు పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టాలి. ప్రతి అమావాస్యకు కుదరకపోయినా కనీసం మహాలయ అమావాస్య నాడైనా సరే శ్రాద్ధాలు పెట్టాలి. ఈరోజు పితృగణాలు తమ వారింటికి గుమ్మాల వద్ద వాయు రూపంలో దిగి ఉండి
శ్రాద్ధాలను అభిలాషిస్తారు. సూర్యాస్తమయం దాకా వారు అలాగే ఉంటారు. సూర్యాస్తమించిన శ్రాద్ధ భోజనం లభించకపోతే నిరాశాపూరితంగా నిస్పృహగా బరువెక్కిన హృదయంతో వేలాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పాడు విష్ణువు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, ఈ లోకం నుండి భూలోకానికి వచ్చి శ్రాద్ధంలో భోజనం చేస్తున్న పితరులను చూసిన వారెవరైనా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు విష్ణువు, హా, ఉన్నారు పక్షిరాజా, సీతాదేవి చూసింది. ఈమె ఒక ఉదాహరణ మాత్రమే. శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో ఒకప్పుడు మహాలయ అమావాస్య రోజు పుష్కర తీర్థానికి వెళ్ళాడు. అక్కడ తన పితరులకు శ్రాద్ధ కర్మను చెయ్య సంకల్పించగా సీతమ్మ పక్వానికి వచ్చిన పండ్లను సిద్ధం చేసింది. రామయ్య ఆజ్ఞ మేరకు ఆయనతో పాటు ఆమె కూడా దీక్షను స్వీకరించి తన ధర్మాన్ని పాలించింది. సూర్యుడు నింగి నడినెత్తిన చేరాడు. కుతుప ముహూర్తం వచ్చింది. అప్పుడు శ్రీరాముడు ఆహ్వానించిన ఋషులందరూ విచ్చేశారు. శ్రీరాముడు తల ఊపగానే ఆమె తద్దినం బ్రాహ్మణులకు అన్నం పెట్టడానికి వచ్చింది. కానీ బ్రాహ్మణుల మధ్య నిలబడి వారి వైపు చూడగానే నమస్కరించి సంభ్రమంగా దూరంగా పోయి చెట్టు చాటున తీగల మధ్య నిలబడిపోయింది. సీతాదేవి ఏకాంతంలోనికి పోయిందేమిటి? బ్రాహ్మణులకు వనవాసయుక్తమైన భోజనాన్ని వడ్డించడానికి సిగ్గుపడిందేమో. సరేలే అనుకుంటూ రాముడే బ్రాహ్మణులకు భోజనాలను వడ్డించి ఆ కార్యక్రమం అయిపోయి వారు సెలవు గైకొని వెడిలిపోయిన తర్వాత సీతను అన్వేషించి కనుగొని చిరునవ్వు నవ్వాడు. నవ్వుచాటు ప్రశ్నను అర్థం చేసుకున్న సీత ఇలా సమాధానం చెప్పింది. ఆర్యపుత్ర, నేనొక గొప్ప ఆశ్చర్యం కలిగించిన విషయాన్ని చూశాను. ఈ శ్రాద్ధంలో పాల్గొన్న బ్రాహ్మణుల అగ్రభాగాన నేను దశరథ మహారాజు గారిని చూశాను. ఆయన నిండు కొలువులో ఉన్నట్లే సర్వలంకార భూషితులై దరహాస భాసుర వదనారవిందులై నాకు దర్శనమిచ్చారు. వారితో పాటు మీ పితామహ ప్రపితామహులు కూడా దర్శనమిచ్చారు. ఈ నారచీరలతో మహారాజు గారి సమక్షంలో నిలబడడానికి సిగ్గుపడి నేను చెట్టు చాటుకు వెళ్ళిపోయాను. ఆ మహారాజు గారికి ఆయన దాసానుదాసులు కూడా వేలెత్తి ముట్టని అతి సామాన్య ఆహారాన్ని వడ్డించలేక తప్పుకున్నాను. మన పాత్రలో అన్నాన్ని వేసి పట్టుకొని అంతటి దేవేంద్ర సన్నిభుడైన రఘు కుల్వాన్యభూషుణ్ణి ఎదుటకెలా పోగలను? అందుకే ఆ మహాభాగులకు నమస్కరించి నిష్క్రమించాను అని చెప్పింది. ఆ మాటలు విని శ్రీరాముడు ఆశ్చర్యపోయాడు. తన తండ్రి దర్శన భాగ్యం తన జీవన సహచారికైనా దక్కినందుకు సంతోషించాడు. కాబట్టి గరుత్మంతా మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధకర్మలు చేయాలి. ఆ శ్రాద్ధం కోసం పితరులు తమ సంతతి ఇంటికి తప్పకుండా వస్తారు అని విష్ణుమూర్తి గరుత్మంతుడితో చెప్పాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాపపుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకు చేరుకున్నారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలిగా దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడికి సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలనులోని నీటిని దోసిల్లోనికి తీసుకొని నోటు ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా ఆ నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది. త్రాగడానికి పనికి రాకుండా పోయింది. ప్రయత్నించిన ప్రతిసారి అలాగే అయ్యింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయటంతో కంటికి ఎదురుగా ఉన్న ఓ ఫల వృక్షాన్ని సమీపించి చేతికి అందేంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనలతో ఉన్న ఆ పండును కోరికాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది. మరో పండు కోశాడు. మళ్ళీ అదే అనుభవం ఎదురయ్యింది. ఏది తిన్నా ఏది తాగబోయినా మొత్తం బంగారుమయంగా మారిపోతూ ఉన్నాయి. తప్పితే ఆకలి దాహం తీరటం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ నిస్పృహలతో ఒక చోట కూలబడిపోయాడు. అప్పుడు అశరీరవాణి, కర్ణ, నీవు దానశీలిగా పేరొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారము వెండి ధనం రూపేణా చేశావు, కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి తీర్చలేదు. అందువల్లే నీకు పరిస్థితి ఏర్పడింది అని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తుకొచ్చింది.
ఒక సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభో అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో, ఆ విషయం నలుగురికి తెలిస్తే నవ్వుకుంటారేమో అని అహంకరించి సేవకులతో సంచీడు బంగారు నాణ్యాలను తెప్పించి అతని వీపు మీద పెట్టించటంతో ఆ బరువును మొయ్యలేక అతను అక్కడే చతికిలబడటం తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించటం గుర్తొచ్చింది. బంగారము, వెండి, ధనం, వజ్ర వైఢూర్యాలను దానం చేయటమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దాన కర్ణుడనే పేరొచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, ఇక తన గొప్పేముంది అని ఆలోచించాడు గాని ఆకలన్న వాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపటం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలడు? కర్తవ్యం ఏమిటి అని కర్ణుడు ఆలోచించగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా వివరించి పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరకు దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకుని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు. అదేమంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సమారాధనతో అందరి కడుపులు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోయింది. ఆకలి తీరింది, దప్పిక తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. భాద్రపద మాస అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఇది అద్భుతమైన పర్వదినం అని శివపురాణం, కాళికా పురాణంలో పేర్కొన్నారు. పూర్వం ఈ భూమి మీద జనం పుట్టటమే కానీ మరణించేవారు కాదు. మరణం ఉండేది కాదు. దానితో భూభారం అంతకంతకు పెరగసాగింది. ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాభా విచ్చలవిడిగా పెరిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును, ఈశ్వరుణ్ణి శరణు వేడగా ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు: ఈ జనం పుట్టి వేరే లోకాలకు వెళ్ళలేకపోవటం వలన భూదేవికి భారం పెరిగిపోతుంది అని బ్రహ్మతో అంటాడు. దానికి బ్రహ్మదేవుడు, ఓ ఈశ్వర, మీరే ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని కోరతాడు. అప్పుడు ఇదే భాద్రపద అమావాస్య రోజు అనగా మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదిటి నుండి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొస్తోంది. ఆ స్త్రీయే మృత్యుదేవత. ఆ మృత్యుదేవత ఈశ్వరునితో ఇలా అంది: తండ్రి ఈశ్వర, నన్ను ఏం చేయమంటావు? నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతుంది. దానికి ఈశ్వరుడు, ఈ రోజు నుండి బ్రహ్మదేవుడు నీకు తండ్రి. బ్రహ్మదేవుడు ఏం చెప్తే అది చెయ్యి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఆమెతో ఇలా అంటాడు: ఓ మృత్యుదేవత, నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది. జనాన్ని నేను పుట్టిస్తూ ఉన్నాను, కానీ చంపటం లేదు. ఈ రోజు నుండి నువ్వు జనాలను సంహరించు. వారు ఎంతకాలం బ్రతకాలో నేను వారి నుదుటన రాస్తాను. ఆ ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి. అలా ప్రాణాలు తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు, పుణ్యాలు చేసిన వారిని స్వర్గానికి పంపు, ఉత్తముల్ని మా లోకానికి పంపు అనగానే మృత్యుదేవత ఇలా అడుగుతుంది: ఓ బ్రహ్మదేవ, మనుషుల్ని చంపటం నా వల్ల కాదు. అలా చంపితే అందరూ నన్ను తిట్టుకుంటారు. అందరి శాపనార్థాలు నాకు తగులుతాయి. ప్రాణాలు తీసే ఈ పనిని నేను చెయ్యను అంటుంది. దానికి బ్రహ్మదేవుడు, ఓ మృత్యుదేవత, ప్రాణాలు తీయటం వలన నీకు ఎటువంటి పాపం అంటదు. సృష్టికర్తలమైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము. ఇది సృష్టి ధర్మం అంటాడు. అయినా మృత్యుదేవత వినదు. అప్పుడు బ్రహ్మ, ఇది నీ కర్తవ్యం. నిన్ను పుట్టించింది ఈ పని కోసమే. నువ్వు తప్పకుండా ఈ పని చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మృత్యుదేవత కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తాయి. వాటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకొని ఈ భూమి మీద చల్లుతాడు. అందులో నుండి భయంకరమైన
నిమిత్తువులు పుట్టుకొచ్చాయి. అప్పుడు బ్రహ్మ మృత్యుదేవతతో ఇలా అంటాడు: నిమిత్తువులు వెళ్ళి ప్రజలను పట్టుకుంటాయి. అప్పుడు ప్రజలు చస్తారు. నువ్వు వారి ప్రాణం తియ్యి, నిన్ను ఎవ్వరూ తిట్టరు అంటాడు. ఈ నిమిత్తువులే రోగాలు, కారకాలు. ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం, అంటే ఒక రోగం రావటం, ప్రమాదం జరగటం, ఒకరినొకరు కొట్టుకోవటము, వారికి వారు ఆత్మహత్య చేసుకోవటం, ఇలా ఏదో ఒక కారణం జనాలకు తెలుస్తుంది. ఫలానా కారణం వలన చనిపోయారని అనుకుంటారు. కానీ నీపై నెపం ఉండదు, నిన్ను ఎవ్వరూ నిందించరు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి మృత్యుదేవత నీ కన్నీళ్ల నుండి పుట్టిన నిమిత్తువుల వలన నీకు ఎలాంటి నిందలు రావు అంటాడు. దానికి మృత్యుదేవత సరేనని తాను ఎవరినైనా చంపే ముందు ఈ నిమిత్తువులను పంపి రకరకాల కారణాల వలన వారు చనిపోయేగానే వారి ప్రాణాలను మృత్యుదేవత తీసేస్తుంది. అప్పుడు జనమంతా విపరీతంగా మరణించటం మొదలుపెట్టారు. మరణాలు ఎక్కువైపోయాయి. అప్పుడు మళ్ళీ జనమంతా కలిసి ఈశ్వరుని భక్తితో ప్రార్థించారు. అప్పుడు మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవతే కారణం. మృత్యుదేవత తన ప్రభావాన్ని అధికంగా చూపటం వల్లనే అధికంగా ప్రాణాలు పోతూ ఉన్నాయని గ్రహించాడు. ఇలా ప్రజలు వెంటనే చనిపోతే దానిని మహాలయం అంటారు. అంటే తొందరగా లయం అవ్వటం అని అర్థం. కాబట్టి అలా తొందరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి వారి ఆయుష్ పూర్తిగా తీరేదాకా బ్రతికేలాగా ఒక విధానాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని ఈరోజు భాద్రపద అమావాస్య అంటే ఈ మహాలయ రోజు నేను చెప్పే ఒక వ్రతం చేస్తే అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస్య వ్రతం గురించి చెప్పారు. ఈ మహాలయ అమావాస్య రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి నీలం లేదా తెలుపు వస్త్రాలు ధరించాలి. నుదుటిన విభూది పూసుకొని త్రిమూర్తుల పటం పెట్టుకొని పూజించాలి. ముందు విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత 3 రకాల కూరగాయలు తీసుకోవాలి. అంటే పచ్చికంద, బచ్చలి, తోటకూర లేదా అరటికాయ. ఈ మూడిటిని త్రిమూర్తులకు నివేదన చేయాలి. భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామాలను, ఈశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలతోటి ఆ ఇద్దరిని అర్చించాలి. బ్రహ్మదేవుడికి అష్టోత్తరాలు లేవు. ఇక తర్వాత ఈ కూరగాయలను స్వయం పాకంగా పండితులకు దానం ఇవ్వాలి. ఈరోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జనులకు చెప్పాడు. అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వచ్చింది. ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్నిజ్వాలలు భూమిని 100 సంవత్సరాలు కాల్చివేస్తాయి. ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిద అయిపోతుంది. అప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఆ జలప్రలయంలో లోకమంతా కూడా కొట్టుకుపోతుంది. దానికే మహాలయం అని పేరు. కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారు 100 ఏళ్ళు అగ్నిలో కాలకుండా, 100 ఏళ్ళు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు శరీరంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాము. మళ్ళీ సృష్టి మొదలయ్యాక ఆ మహాశివుడి దగ్గరే ఉంటాము. అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది. కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి నిండు 100 ఏళ్ళు జీవించి శివ సాయుధ్యాన్ని పొందండి. మహాలయ అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా త్రిమూర్తులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించండి. ఇది మహాశివుడే చెప్పిన పరమ రహస్యం. మహామునులారా, జరత్కారుడనే మహర్షి పేరు మీరు వినే ఉంటారు అని సూతుడు కథ మొదలుపెట్టాడు. జరత్కారుడు బ్రహ్మచర్య నియమాలు విడవకుండా తపోదీక్షతో అరణ్యాలలో తిరుగుతూ బ్రహ్మవదం చేరడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా ఆయన తిరిగే రోజులలో ఒకనాడు ఒక అడవిలో ఒక విచిత్రం చూశాడు. క్రింద పెద్ద గొయ్యి, దాని ప్రక్కనే ఒకే ఒక్క వేరు ఆధారంగా ఉన్న ఒక రకం చెట్టు. ఆ చెట్టు మీద వేలాడుతూ తపస్సు చేసే ఋషులు జరత్కారుడికి కనిపించారు. అప్పుడు జరత్కారుడు ఆశ్చర్యంతో వారిని సమీపించి, అయ్యా, మీరింత తీవ్ర తపస్సు ఎలా చేస్తూ ఉన్నారు? నాకు కూడా దీని విధానం బోధించండి అన్నాడు.
నాయనా, మేము పరమ విషాదంతో ఇలా ఉన్నాం. మా వంశంలో జరత్కారుడనే ఒకవాడు పుట్టాడు. వాడు వివాహం చేసుకొని వంశవృద్ధి చెయ్యకుండా ఉండటం వల్ల ఈ దీన దశలో ఉన్నాం. ఈ చెట్టుకు మిగిలిన వేరు కూడా జరత్కారుని మరణంతో తెగిపోతుంది. మేము ఈ నరక కూపంలో పడతాం. వాడు వివాహం చేసుకొని సంతానవంతుడైతే మాకు దివ్య లోకాలు దొరుకుతాయి అన్నారు. అప్పుడు ఆ ముని, ఆర్య, నేనే ఆ జరత్కారుకడను. మీ శ్రేయస్సు కోసం నేను ఆ వివాహం చేసుకుని వంశవృక్షాన్ని నిలబెడతాను అని తనకు తగిన భార్య కోసం అన్వేషణ ఆరంభించాడు. తనకు కాబోయే భార్య పేరు కూడా తన పేరుతోనే ఉండాలని ప్రకటిస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఈ వార్త విన్నాడు నాగజాతి ప్రముఖుడైనటువంటి వాసుకి. తన చెల్లెలు జరత్కారువును తీసుకొని ఆ మహాముని దగ్గరకు వచ్చి నమస్కరించి, మహాముని, ఈమె నా సోదరి. దీని పేరు జరత్కారువు. మీరు ఈమెను వివాహమాడి మన ఉభయ వంశాలు ఉద్ధరించండి అని ప్రార్థించాడు. అందుకు అంగీకరించాడు జగత్కారకుడు. ఒకానొక సుముహూర్తంలో వారిద్దరికీ కూడా వివాహం జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భార్యతో, ధర్మచారిణి, ఈరోజు మొదలు నా మనసుకు వ్యతిరేకంగా నువ్వు నడిస్తే ఆ క్షణంలో నిన్ను విడిచి వెళ్ళిపోతాను. ఈ నియమాన్ని మరువకు అన్నాడు. జరత్కారువు ఆ నియమానికి అంగీకరించి నిరంతరం పతి సేవతో జీవితం గడుపుతున్నది. అలా ఆయన మనసుకు అనుగుణంగా మెలుగుతూ ఆయన అనురాగం పొంది దాంపత్య జీవితం సాగిస్తూ గర్భవతి అయ్యింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు ఆయన తిరిగి వచ్చి ఒక చెట్టు నీడన తన భార్య తొడ మీద తలపెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. సూర్యుడు పడమటి కొండకు చేరాడు. మునీంద్రుడు గాఢంగా నిద్రిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె ఆలోచనలో పడింది. సంధ్యా సమయంలో జరపవలసిన వేద విహిత కర్మలకు లోపం రాకూడదు కదా. ఇప్పుడు ఈయనను లేపితే కోపం వస్తుందేమో, లేవకపోతే ధర్మలోపం జరుగుతుంది. ఆయనకు కోపం వస్తే అది నేను భరించాలి, కానీ ధర్మలోపం జరగకూడదు కదా అని నిశ్చయించి నిద్రలేపింది. ముఖ నిద్రకు భంగం కలిగినందుకు ఆయనకు కోపం రానే వచ్చింది. ఎందుకు నాకు నిద్రాభంగం కలిగించావు అని తీవ్రంగా అడిగాడు. స్వామి, సంధ్యా సమయం అయ్యింది, మీరు విద్యుత్ కర్మలు జరపాలి కదా అంది. ఎంత వెర్రిదానివి, నేను నిద్రపోతూ ఉండగా అస్తమించడానికి సూర్యుడికి ఎన్ని గుండెలు కావాలి, ఈ మాత్రం గ్రహించలేక నన్ను అవమానించావు గనుక నా నియమం ప్రకారం నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను. అయితే ఇంతకాలం నువ్వు చేసిన పరిచర్య నాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఇప్పుడు నువ్వు గర్భవతివి. సూర్య సమ ప్రభావుడైనటువంటి కుమారుడు నీకు కలుగుతాడు. వాడు ఉభయ వంశాలను కూడా ఉద్ధరిస్తాడు. నువ్వు నిర్విచారంగా మీ అన్నగారి దగ్గరకు వెళ్ళు అని తన కమండలము తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. విచారంతో జరత్కారువు తన అన్నగారి దగ్గరకు వచ్చింది. జరిగిన విషయం విన్నాడు వాసుకి. తన సోదరిని ఓదార్చి ఆదరంతో చూసుకుంటూ ఉన్నాడు. ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. నెలలు నిండిన అనంతరం జరత్కారువు మగబిడ్డను కన్నది. వాసు పరమానందంతో వారు ఉభయులు కూడా ఉచిత సేవలు చేయించుకున్నాడు. పెరిగిన కుమారుడికి ఆస్తికుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై సర్వ విద్యలు నేర్చి పలువురు ప్రశంసలు పొందాడు. ఆస్తికుడే జనమేజయ మహారాజు ఆరంభించిన సర్పయాగాన్ని తన తల్లి చుట్టాలైన నాగజాతిని మహా విపత్సముద్రం నుండి రక్షించి ప్రఖ్యాతి పొందాడు. కాబట్టి మహా మునులారా, జ్ఞానులైన వారు సంసార కూపంలో తమ కర్తవ్యం పూర్తి చేసి విరాగులవ్వాలి అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాడు. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలంగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షమని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి.
కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి, లేదా ఒక్క మహాలయ అమావాస్యకైనా చేసి తీరాలి. మానవుడు తాను చేసిన పాపపుణ్యాల ఆధారంగా నరక స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయి. స్వర్గం చేరడానికి అనేక ద్వారాలు దాటుకుంటూ వెళ్ళాలి. మన పుణ్య కార్యాల వలన మన పాపాలను కడుక్కుంటూ స్వర్గం వైపు వెళ్తూ ఉంటాము. మన మరణం తర్వాత ఆత్మ పూర్తిగా స్వర్గాన్ని చేరలేదు. వారి పాపాలు కడగడానికి వారి సంతానం శ్రాద్ధ కర్మాదులు నిర్వర్తించి వారిని పాప విముక్తులను చేయాలి. అసలు అమావాస్యకు శ్రాద్ధ కర్మలకు గల సంబంధం వివరించే కథ మత్స్యపురాణంలో ఉన్నది. మాసంలోనూ వచ్చే అమావాస్య అన్న, మహాలయ అమావాస్య అన్న పితృదేవతలకు ఎంతో ఇష్టమని, ఆ రోజున శ్రాద్ధ కర్మాదులను చేస్తే మంచి ఫలితం ఉంటుందని పెద్దలంతా కూడా అంటూ ఉంటారు. మహాలయ పక్షంలో ఆచారం ఉన్నవారు యథావిధిగా అన్న సంతర్పణ, పితృశ్రాద్ధాలు నిర్వర్తించడం చేయవచ్చు. ఇప్పటి వరకు ఆ అలవాటు లేని వారు కనీసం ఏదైనా దేవాలయంలో బియ్యము, కూరగాయలు, ఉప్పు, పప్పు, పండ్లు, దక్షిణ తాంబూలాలతో విప్రులకు స్వయంపాకం సమర్పించటం లేదా పేదలకు అన్నదానం చేయటం వల్ల పితృదేవతల ఆశీస్సులతో ఎంతో కాలంగా తీరని కోరికలు తప్పక తీరుతాయని విశ్వాసం. పితృదేవతలు 7 గణాలుగా విభజింపబడ్డాయి. వీరిలో 3 గణాల వారికి ఆకారం ఉండదు. వైరాజులు, అగ్నిశ్వత్తులు, హర్షితులు అనే వారికి ఇలా ఆకారం ఉండకపోవటం విశేషం. అలాగే సుకానీయులు, హవిష్మంతులు, ఆజ్జిపులు, సోమపులు అనే 4 గణాలకు ఆకారం ఉంటుంది. ఈ 7 గణాల వారు ప్రాణులందరిలో అమితమైన సామర్థ్యాన్ని, చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటారు. అందుకే ఈ పితృదేవతలకు కావలసిన శ్రాద్ధ విధులను నిర్వర్తించాలని అంటారు. మూర్తి అనగా ఆకారం లేని పితరులు వైరాజుడు అనే ప్రజాపతి కుమారులు. అందుకే వీరిని వైరాజులు అని అంటారు. ఈ అమృతాలైన పితృగణాల వారు శాశ్వతులైన లోకాలను పొందగోరి ఓసారి యోగ సాధనకు ఉపక్రమించారు. అయితే ఏకాగ్రత లోపించి యోగం కోల్పోతారు. ఈ కారణంగా వీరంతా పితృదేవతలుగా మారారు. పితృదేవతలకు ఒక మానసపుత్రిక ఉంది. ఆమె పేరు మీదనే అనంతర కాలంలో అమావాస్య తిథి వచ్చింది. ఈమె జీవన కథనంలో నేటి వారికి ఉపయుక్తమయ్యే ఓ సందేశం కూడా ఇమిడి ఉంది. అగ్నిస్వాదుల మానసిక పుత్రిక పేరు అచ్చోద. ఆమె నదీ రూపంగా ఉండేది. అచ్చోదను పితృదేవతలు ఒక సరస్సులో సృష్టించారు. ఆమె సరస్సు దగ్గర తపస్సు చేస్తూ ఉండేది. ఆమె తపస్సుకు మెచ్చి ఓ రోజున పితృదేవతలంతా కలిసి ఆమె దగ్గరకు వచ్చారు. ఏదైనా వరం కోరుకోమని తమ కూతురుని అడిగారు. అయితే దివ్య పుష్ప మాలికలు, దివ్య గంధాలు, మంచి అలంకారాలు చేసుకొని ఎంతో సుందరాకృతిలో ఉన్న మావసుడు అనే ఒక పితుడిని చూసి అచ్చోద కామ పరవశురాలైంది. ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి తండ్రి అయిన మావసుడినే తన భర్తగా కోరింది. ఆ దుష్ట కోరిక కారణంగా ఆమె అప్పటిదాకా సంపాదించిన యోగశక్తి అంతా కూడా నశించిపోవాలని పితృదేవతలు ఆమెను శపించారు. అంతో ఆమె తన దివ్యత్వాన్ని కోల్పోయింది. మావసుడు మాత్రం అచ్చోదను కామించక ఇంద్రియ నిగ్రహంతోనే ప్రవర్తించాడు. తరువాత అచ్చోద తన తప్పును తెలుసుకొని పితృదేవతలను క్షమించమని వేడుకుంటుంది. ఎంతైనా తమ పుత్రికే గనుక పితృదేవతలు ఆమెను క్షమిస్తారు. అచ్చోద మావస్య కాలేదు అంటే మామసుకుడికి ప్రియురాలు కాలేదు. అందుకే ఆమె అమావాస్య అయ్యింది. అమావాస్య అంటే మామసుడికి ప్రియురాలు కానిది అనేది ఇక్కడి అర్థం. అలా కాలక్రమేణా కాలంలో అచ్చోదకే అమావాస్య అనే పేరు ప్రాప్తించింది. ఆమె అంటే పితృదేవతలకు ఎంతో ప్రాణం. తమ మానస పుత్రిక మీద ఉండే మమకారంతో అచ్చోద అమావాస్య అయిన రోజున అనగా అమావాస్య తిథి రోజున తమకు ఎవరైనా అర్పించిన శ్రాద్ధానికి అనంత ఫలితాలను ఆనాటి నుంచి పితృదేవతలు ఇస్తూ వస్తూ ఉన్నారు. ఒక మహాలయ పక్షం పూర్తయ్యేలోపు అంటే మహాలయ అమావాస్యలోపు ఈ కథలు వింటే చాలు. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ కుటుంబం అంతా తరతరాల వరకు ఐశ్వర్యానికి లోటు లేకుండా ఆనందంగా ఉంటుంది. నరక బాధలు తప్పుతాయి. పాపాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల సంపదలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.